ప్రతి ఉపన్యాసంలో జీవితం యొక్క నశ్వరతను గురించి చెప్తూనే ఉంటాం. ఇది మాకు కాదు అని పెడచెవిని పెడుతున్నారు. సచ్చేదానికి పుట్టియున్నము సద్గతి మార్గము తెలియన్న, దుర్గతి మానిన వారలకెల్లా సద్గతి ఉన్నది చూడన్న. సత్యదానికి పుట్టియున్నము సద్గతి మార్గము తెలియన్న. చావు తప్పదు మనిషికి. దట్ ఇస్ ఇన్నెవిటబుల్. The glories of our blood and state are shadows, not substantial things. There is no armor against fate. Death lays his icy hand on kings. Sceptre and crown must tumble down, and in the dust be equal made with the poor crooked scythe and spade. The glories of our blood and state are shadows. మా వైభవాలు, మా రక్త సంబంధాలు, మా ఆస్తులు, అంతస్తులు, దీస్ ఆర్ ఆల్ షాడోస్, నాట్ సబ్స్టాన్షియల్ థింగ్స్. ఇవి సత్యమైనటువంటి కావు, నిజమైనటువంటివి కావు ఇవి. దెర్ ఇస్ నో ఆర్మర్ అగైన్స్ట్ ఫేట్. ఆ విధి అనే దానికి ఎదురు బలము లేదు దానికి. దెర్ ఇస్ నో ఆర్మర్ అగైన్స్ట్ ఫేట్. డెత్ లేస్ ఇస్ ఐసీ హ్యాండ్ అండ్ కింగ్స్. ఆ చావు, మృత్యువు అన్నటువంటిది సామాన్య మానవులకే కాదు, రాజ మహారాజుల చక్రవర్తుల తల మీద కూడా చేపెడుతుంది అది. డెత్ లేస్ ఇస్ ఐసీ హ్యాండ్ అండ్ కింగ్స్. స్కెప్టర్ అండ్ క్రౌన్ మస్ట్ టంబుల్ డౌన్. వాళ్ళ రాజదండం, వాళ్ళ కిరీటాలు దొర్లుకొని పడతాయి, ధూళిలో కలిసిపోతాయి. అండ్ ఇన్ ది డస్ట్ బి ఈక్వల్ మేడ్ విత్ ది పూర్ క్రూకెడ్ స్కైత్ అండ్ స్పేడ్. వాళ్ళ శరీరాలను ఆ గుణపంతో గుంత తీసి, పారతో మట్టి తీసి వాళ్ళ దేహాలను దానిలో పెట్టేస్తారు, ఆ శవాలు. ఈ రీతిగా ప్రతి మనిషి యొక్క జీవితం సాగుతూ ఉంది. కాబట్టి మహాత్ములు అంటారు, నిత్యం సన్నిహితో మృత్యు. మృత్యువు ఎప్పటికీ దగ్గరనే ఉంటుందంట. ఆ మృత్యువు కబళించిన తరువాత ఈ దేహం యొక్క ఉపయోగం ఎంత మాత్రం ఉంటుంది? దేనికి పనికి వస్తుంది ఈ దేహం? ఆత్మ వెళ్ళిన దేహము అగ్నిహోత్రుని పాలు, కఠిన శల్యములెల్ల గంగపాలు, మీద కప్పిన బట్ట మేటి చాకలి పాలు, కొడుకు వండిన కూడు కాకులా పాలు, భ్రష్ట పెండ్లామున్న పరుల పాలు, ఇల్లు సొమ్ము మంచము ఇతరుల పాలు, పాపములనరించు జీవుడు యముని పాలు, ఏది తన వెంట రాదురా ఎరుగుమూఢ, మమకారము వదలుమురా, మాయలోకమురా జీవా.